నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. మీరు ఇలాగే సినిమాలు చేస్తూ ఉండాలి, నేను చూస్తూ ఉండాలి. ఏదైతే ఇప్పుడు ఈ తాండవం జరుగుతుందో అది అఖండ 3, అఖండ 4, అఖండ 5 ఇలా కొనసాగాలి. అండ్ అలాగే మీరు చెప్పే ఈ మంచి మాటలు, ఈ దైవం గురించి, ఈ అద్వైతం గురించి, ఇది రాబోయే జనరేషన్స్కి చాలా అవసరం. మీలాంటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంటే మీరు ఉండడమే అదృష్టం. దయచేసి మీరు ఇండస్ట్రీని వదలొద్దు, మాతో పాటే ఉండండి. నేనెవరు వదలటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు ఏంటంటే కొన్ని విషయాల్లో తెలిసినా తెలియనట్టుగా, కొన్ని విషయాల్లో చూసినా చూడనట్టుగా, కొన్ని నిన్న ఎననట్టుగా కానీ ఉంటే కొన్ని సేఫ్గా ఉంటాం మనం. అన్ని విషయాల్లో చేతులు పెట్టేసి చేతులు కాల్చుకోవద్దు. అందుకని కొన్ని విషయాలు ప్రతి మనిషి దైవ చింతనలో ఉండండి. మన పాత రోల్ మోడల్ని, అన్నదమ్ముల రిలేషన్స్, హస్బెండ్ మధ్యన ప్రేమ తత్వాలు, పిల్లల మధ్య ప్రేమ తత్వాలు, అవన్నీ కూడా మన పాత దైవ చింతనాలు. భారతదేశం అంటేనే రిలేషన్స్. ఎందుకనంటే అది జోక్ చెప్పాలి. మేము ఒక ఇంగ్లీష్ కెమెరామెన్ కలిసాం, పుష్ప కెమెరామెన్ కలిసాం. ఆయన్ని కలిసినప్పుడు మా వాళ్ళు ఎవరు 20 years మ్యారేజ్ కెమెరా అసిస్టెంట్ కేక్ పెడుతున్నాడు. అతను కెమెరామెన్ చూసి 20 years 25 years ఒక భార్య తోటి మీరు కాపురం చేశారా మెరికెల్ అంటున్నాడు. అంటే వాళ్ళకంటే ఒక ఇంతలాగా ఉంది. అంటే 20 సంవత్సరాలు ఒక భార్య తోటి ఉన్నావు నువ్వా? ఇక్కడ మాకు షష్టి పూర్తి చేస్తారు. అంటే ఆశ్చర్యంగా ఉంది వాడు. వాట్ మెరికెల్ అన్నాడు. మెరికెల్ అరే ఇదేంటంటే అసలు అంటే అలా అక్కడ చూస్తే మన భారత సంస్కారం, భార్యకి తాలిబెట్టు కట్టి ఆవిడకే సరెండర్ అయిపోయి ఒక మనిషి జీవిస్తున్నాడంటే అంతకు మించిన దైవ చింతన, దైవ. అందుకని మన భారతదేశంలో పుట్టడం మనం గర్వంగా ఫీల్ అవుతాం, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలండి. అలాగే అఖండ తాండవం లాంటి ఒక సినిమాలు దైవ చింతనలతోటి, సనాతన ధర్మం గురించి, శివుడు తత్వం గురించి, కైలాస పర్వతాల గురించి మాట్లాడుకుంటుంటే ఒళ్ళు పులకరెత్తున్నారు కదా. ఇలాంటి సినిమాలు ఇలాంటి రావాలని మేము మనసుకుంటున్నాం. ఇంకా దైవ తత్వాన్ని నింపుకోవాలి. నెగిటివ్ తత్వాన్ని పారదోలి ఆత్మతత్వాన్ని, సత్యతత్వాన్ని, ధర్మాన్ని నింపుకుంటుంటే ప్రతిదీ ప్రజెంట్గా, ధర్మంగా, ప్రతిదీ హెల్ప్ చేయాలి, అందరికి మేలు జరగాలని కోరుకుంటా భావంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీ డైట్ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, బట్ ఇప్పుడు ఏ డైట్ ఫాలో అవుతున్నారు? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటున్నారు? మన ఆనందంగా ఉండాలంటే డైట్ ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి అయినప్పుడు తిను. ఆరోగ్యంగా ఉండాలంటే అవసరం లేకుండా తినొద్దు. ఆరోగ్యంగా ఉండాలంటే లిమిట్గా తిను. ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి చెప్పాలి, అన్నం తినముని. టైం చెప్పకూడదు, టైం 1 గంట అయింది అన్నం తినాలనుకోడు. కూరలు చెప్పకూడదు, తినముని. ఎలా ఉంది మాస్టర్ డైట్ ఇప్పుడు? ఎలా ఉంది ఇప్పుడు డైట్? పొద్దున్నే ఈరోజు తిన్న డైట్, నిన్న మధ్యాహ్నం రాగి ముద్దతోటి, ఆకుకూర, బీరకాయ పప్పుతోటి నిన్న మధ్యాహ్నం తిన్నాము. నైట్ ఏం తినలేదు. ఆ తర్వాత పొద్దున్న ఏం తిన్నారు అనుకుంటున్నావు? పొద్దున కూడా ఏం తినలేదు. ఎంత తక్కువ తింటే అంత ఆహారం. మీరు అంటే నేను అంటున్నా, పొద్దున్నే నిన్న మధ్యాహ్నం తిన్న అన్నం ఇవాళ నైట్ మధ్యాహ్నానికి అవుతుంది. ఎన్ని గంటలు అవుతుంది? 24 hours ఉంది. పొద్దున్నే ఎక్సైజ్ 3 గంటలు లేసాము, సూర్య నమస్కారాలు వేసాము. వస్తూ జీడిపప్పు నానేసిన కొద్దిగా 4 ముక్కలు తినేసి కొబ్బరి బెల్లం తిన్నాం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం అనమాట. ఇప్పుడు మీతోటి మా అరిటాకులో భోజనంతో మెంతుకూర పప్పు, మా చేలో పండుతుంది పాలకూర ఫ్రై, చిక్కుడుకాయ టమాటా, ఇవన్నీ తక్కువ కారంతో మీరు కూడా మాతోటి అందరం కలిసి భోంచేద్దాం అనమాట. మా ఏంటంటే మీరు ఎక్కువ అంటే యాక్చువల్ ఏంటంటే మన ఇంటికి కొంచెం ఎక్కువ కారాలు, మసాలు దీంట్లో లెస్లో ఉంటాయి. కొంచెం మీకు టేస్ట్ లేక ఉండకపోతాం, కానీ బట్ ఆరోగ్యంగా ఉంటుంది. తప్పనిసరిగా టేస్ట్ చేస్తాం. ఎందుకనంటే తమ్ముళ్ళు ఏంటంటే నేను చాలా మంది ఏంటంటే ఎంత టేస్ట్ ఉందో అంత అనారోగ్యం, ఎంత టేస్ట్ తక్కువ ఉందో అంత ఆరోగ్యం. అర్థమైందా? అట్లాగే భగవంతుడు కూడా చాలా నీ పేరు ప్రతిష్టలు ఉన్నాయో, ఆయన పాపం పేరు ప్రతిష్టలోనే అనుకుంటాడు, ఆయన దూరంగా ఉంటాడు. అవి ఉండగానే అవి లేనట్టుగా ఉంటామో భగవంతుడి దగ్గర మనం ఉంటాము. అందుకని ఎన్ని వాటిలో మనం ఉండకుండా ఉండటమే మాకు చెప్పిన గురువులు సత్యం అనమాట. అందుకని ఈ సత్యాన్ని ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇంకో సన్నివేశం మా జీవితంలో ఏంటంటే, మేము ఊర్లో ఉండక కోతలకు వెళ్ళాం, వేరే ఊరు నుంచి కోతలకు వెళ్ళాం.
మధ్యాహ్నం వచ్చేద్దాము, పొలం అయిపోద్ది అనుకున్నాము. మేము కొంచెం చిన్న వయసులో మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది, మోజుని తీసుకెళ్ళలేదు. నేను ఓది మీద పడిపోయా అన్నం ఆకలికి. మాస్టర్ మధ్యాహ్నం అయిపోతే ఆకలికి ఎదుగుతారంటే పక్కన పొలాల్లో కోతలకు వస్తున్న వాళ్ళు ముఠా వేసి వాళ్ళు భోజనం చేస్తున్నారు. మా పిన్ని గారు వెళ్ళి పిల్లోడు పడిపోయాడు అని చెప్పి టవలా తీసుకెళ్ళి వాళ్ళు అన్న తినే వాళ్ళు ఒక్కొక్క ముద్ద వాళ్ళకి కావాలి కదా, వాళ్ళు పని చేసేవాళ్ళం కదా. ఆవిడ వెళ్ళి టవలా ఉతికేసి తల చుట్టిన టవల తీసుకెళ్తే వాళ్ళు ఒక ముద్ద వేసారు. నేను పడిపోయాను అన్నమాట. అంటే ఆ కళ్ళు తిరిగి ఆకలికి ఆ ముద్ద తీసుకొచ్చి పెడితే అందరికి ఒక ముద్ద పెట్టి ఇటు చిన్నవాడని పడిపోయాను, వీడికి ఒక ముద్ద ఎక్స్ట్రా పెట్టారు. అది వాడు మర్చిపోయిన డ్రీమ్ అంటాడు. నా డ్రీమ్ అది. కళ్ళలో నీళ్ళు తిరిగి నాకు అదేంటంటే అప్పుడు ఆకలి అంటే అన్నం వాల్యుయేషను అన్నం ఒక్కొక్క మనుషులు అన్నాన్ని ఎక్కువ వేసుకోవటం మన పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తుంటాం, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చూస్తుంటాం. అన్నం ఎక్కువ వేసేసుకొని అలాగా ప్లేట్లో పడేస్తున్నప్పుడు అది మేము చూసినప్పుడు హృదయం కరుగుద్ది. అన్నం అంటే అసలు ఏంది అసలు అన్నం ఒక రైతు పండించాలంటే ఎంత చెమట వాడ్చాలి, ఆ అన్నానికి ఎంత వాల్యుయేషన్ ఇవ్వాలి. అన్నానికి వాల్యుయేషన్ ఇవ్వకుండా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఇంతంత పెట్టేసుకొని అన్నాన్ని వేస్ట్ చేస్తుంటారు. మిత్రులు చెప్పేది ఏంటంటే అన్నాన్ని కానీ నువ్వు ఎక్కువ పారేస్తా ఉంటే దానికోసం ఒకరోజు బాధపడాలి, ఒకరోజు ఏడవలసిన రోజు. ఎందుకంటే ఆ ప్రతి క్షణం మా కళ్ళలో మెదులుతూ అన్నం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఆ సిచ్యువేషన్ మా కళ్ళ ముందు కనిపిస్తుంది. అంతే కదా. అందుకని మేము అందుకని చెప్పింది సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము 85లో వెళ్ళినప్పుడు మా రాజుమాతకి వెళ్ళినప్పుడు అన్నంలో 4-5 కూరలు పెట్టి అన్నం పెట్టారనమాట. అది చూడగానే ఆశ్చర్యపోయాం. అంటే అన్నం కోసమేనని, అన్నం ఉంటే చాలని ఫీల్, డబ్బులు వేసి పెట్టలేక మాకు తెలీదు. అన్నం ఉంటే 3 పూటలు ఉంటే చాలు జీవితానికి అనే ఉన్న ఫీలింగ్ నుంచి వెళ్ళాం అనమాట. అప్పుడు అలా కనెక్ట్ అయినాము. అన్నం కోసం సినిమాలో నిజంగా పనిచేయవచ్చు అనేది హార్ట్ఫుల్గా అనిపించింది. సినిమా అన్నం పెట్టింది. దాంతో అన్నీ ఇచ్చింది, పేరు డబ్బులు అన్నీ ఇచ్చింది. ఇంకా పెడుతుంది, తింటున్నాం. థ్యాంక్స్ అన్నపూర్ణమ్మ తల్లికి, సినిమా ఇండస్ట్రీకి ఇంకా ఒక ఆశరిచ్చి ఇంకా పెడుతూనే ఉంది తల్లి. థ్యాంక్ యూ తల్లి. మాస్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ బాలీబాబు ఆయన అడిగి చెప్తాం. లేదు ఇది మాత్రం మా ఆడియన్స్ కావాలి. నువ్వెవరు నేను డిసైడ్ చేస్తానికి. ఇప్పుడు చేతిలో ఉంటాయి చెప్పండి, రాబోయే వద్దు. సరే చేతుల్లో ఉన్నట్టు ఉంటాయి, తర్వాత ఉండవు. అసలు చేసినవి చెప్పండి. పెద్ద చేశారా? ఉన్నదని మోసపోవద్దు, లేదని భయపడద్దు. అలా వెళ్తూ ఉంటే అయ్యే వస్తుంటాయి అనేది. పెద్ద చేశారా? పెద్ద చేసాము, ఇంటర్వ్యూ బ్యాంక్ ఫైట్ చేసాము. తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది, దాని డిస్కషన్ జరుగుతుంది. ఓకే. తర్వాత జై హనుమాన్ మన ప్రశాంత్ వర్మ గారిది చెప్పాము. తర్వాత ప్యారడైస్ నాని గారు శ్రీకాంత్ డైరెక్షన్లో అది చేస్తాం. ప్రస్తుతానికి 3 జరుగుతున్నాయి. సూపర్ మాస్టర్. అండ్ నా ఫైనల్ క్వశ్చన్, పెద్ద ఎలా వస్తుంది? పెద్ద ఏంటంటే సినిమా రిలీజ్ అయినా చూస్తాం మీరు ఎలా పనిచేస్తారు కాబట్టి చిన్న హింట్. అంటే ఏంటంటే ఒక మాకు డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఒక మంచి ఒక విలేజీ మట్టి వాసన, మీరు మట్టి వాసన అన్నారు కదా, అలాంటి మట్టి వాసన నుంచి పుట్టిన మనిషి అనమాట. సుకుమార్లో నుంచి ఒక పీస్ తీస్తే ఎవరే అంటే ఆయనే బుచ్చిబాబు. సుకుమార్ అనే ఒక మ్యాడ్ ఉన్నది, ఇది ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్ కదా, ఆయన నుంచి ఒక పీస్ తీసి దాన్ని డిజైన్ చేస్తే బుచ్చిబాబు. ఒక గురువు దగ్గర శిష్యుడు అన్నట్టుగా ఆ సీన్లు కానీ ఆ కొత్త ఆ నెగిటివిటీ, అసలు మనం చూడని కొత్త సన్నివేశం. ఈ సాంగ్ కూడా వచ్చి ఫ్యాన్ ఇండియా లెవెల్లో సూపర్ జిగిలి ఆడిస్తుంది అనమాట. అద్భుతంగా ఉందన్నమాట. ఆ నిడివి ఎంత ఉంటుంది? ఏది ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఫైట్ నిడివి ఉంటుంది ఒక 3 minutes 5 minutes దాకా ఉండొచ్చు. ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట. చాలా మంచి కథలో వచ్చే కథ అంతా అక్కడ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర నుంచి హీరో ఒక ట్విస్ట్గా అయ్యేలాంటి అద్భుతమైన సన్నివేశం అది. ఓకే. దాన్ని అద్భుతంగా మేము అందరూ తీసిద్దాడు. బాబు కూడా చాలా కష్టపడ్డాడు. చరణ్ బాబు ఐ లవ్ చరణ్ బాబు అనమాట. చాలా ఎంత మేము అన్నాం చూడు, ఎంత ఉండా లేనట్టుగా, ఎంత పేరు ఉండా కనిపించినట్టుగా ఉండే గొప్ప మనిషి, ఆత్మ పైన ఇన్నర్ ట్రావెల్ చేసే గొప్ప మనిషి అనమాట. I love you, Charan Babu. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe